కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు, స్తోత్రాలు. అందరూ చాలా బాగున్నారా? బాగున్నామన్న వారు అందరూ హల్లెలూయా అని చెప్పండి. ఒక ఉపవాస కూడికలో ఈ మాట దేవుడి మాటను చూపించాడు. మిమ్మల్ని మనసులో పెట్టుకున్నప్పుడు పిడుగురాల మందిరానికి వెళ్తున్నాను ప్రభువా, ఏ మాట ఇస్తావు నాయన అన్నప్పుడు ఈ మాట అది చాలా పరిచయమైన మాట. అది ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా మనం మొదట ఆరంభంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విన్నాం మరలా తెలియపరుస్తూ ఉంటాడు. దేవుడు తెలియపరుస్తున్నాడంటే మనం ఇంకా దాంట్లో సారము ఉంది, దాంట్లో ఇంకా బలం ఉంది, ఆ మాటలో ఇంకా జీవము నా కొరకు దాచిపెట్టాడు అని అవి మనము పొందుకొని మనం ఆశీర్వాదంగా ఉండి అనేకులకు పంచేటట్లుగా అట్టి కృప మనందరికీ, సంఘానికి, దైవ సేవకులకు తోడై ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యం. చెవి ఎగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపుతాను. ఆమేనండి. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుతాను. చెవి ఎక్కండి, నా యుద్ధకు రండి, నిబంధన చేస్తాను. దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నీకును చూపుతాను. 7వ మాసం చివరి రోజు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, ఈరోజు మందిరానికి వచ్చామంటే, ఈరోజు పాటలు పాడి ఆయనను ఆరాధన చేసి ఆయన మాటలు వింటున్నామంటే దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకును చూపుతానని. ఈ వాగ్దానం నేను చదివినప్పుడు నా నోట ఒకరోజు చెప్పాను. ఈ మధ్య దావీదునకు చూపిన, ఈరోజు మనం చెప్పుకునే టైటిల్ ఏంటంటే చూపిన. ఏంటండి? చూపిస్తాడు ఆయన, కృపను చూపిస్తాడు. కొందరు నీకు చూపుతానురా, నీకు చూపిస్తానురా, నీకు చూపిస్తానురా అంటుంటారు. నీకు చూపిస్తానురా. చిన్నపిల్లలకి ఇదిగో బొమ్మలు చూపిస్తానురా అంటే వాడు ఏడుపు అయిపోయింది. ఎట్లాంటి వాడైనా కానీ నీకు చూపిస్తానురా. దేవుడు దావీదునకు చూపిన కృప నీకు చూపుతాను. దావీదు జీవితాన్ని మనం తలంచుకున్నప్పుడు పలుసార్లు మనం వినింటాం. తల్లిదండ్రులే తృణీకరించారని, ఎన్నిక లేనివాడని, గొర్రెలు కాచుకునేవాడని, అరణ్యంలో తిరుగుతున్నవాడని, చాతగాని వాడని రకరకాలుగా మనం విని ఉంటాం. ముఖం చూపించొద్దు, మరలా ఈ గ్రామం మా మధ్యలో కనపడవద్దు, ఇట్లాంటి పరిస్థితులు దావీదును గురించి విన్నప్పుడు గొర్రెల దొడ్డిలో తిరుగుతున్న వాణ్ణి, గొర్రెల వెంబడి తిరుగుతున్న వాణ్ణి, అరణ్యములో తిరుగుతున్న వాణ్ణి ఎక్కడే దేవుడు చూడండి ఎక్కడికి తీసుకొని వచ్చాడు, ఎక్కడ ఆయనను కూర్చుండబెట్టాడు, ఎక్కడ ఆయనని ఏ స్థలములో ఆయనను వాడుకుంటూ వచ్చాడు. దేవుని కృప ఆ స్థితిలో కూర్చుండబెట్టడానికి, సింహాసనంలో కూర్చుండబెట్టడానికి రాజుగా
ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా మార్చబడటానికి గల కారణం, దేవుని ప్రజలందరినీ ఏలటానికి గల కారణం, దేవుని కృప ఎలాగూ తీసుకొని వెళ్తుందో చూపించుకుంటూ వెళ్తున్నాడు, చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన కూడా దేవుని కృపను ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు. దేవుని కృపను పొందుకొని ఊరిక ఉండలేదు. దేవుని కృపను పొందుకొని ఆయన రోజుకు 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. అర్ధరాత్రి వేళ నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడను, పడకల మీద వేకునే లేచిన వాడను, ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలము ధ్యానించిన వాడను. 7 సార్లు ప్రార్థన చేశారు. ఎవరు? రాజు. ఈరోజు మనకు ఒక చిన్నది ఏదైనా దేవుని కృప ద్వారా మొదటి రోజు సాక్ష్యం చెప్తారు. ఒక ఉద్యోగం వచ్చిందనుకో, వ్యాపారం వచ్చిందనుకో, ఒక పని దొరికిందనుకో, ఒక లాటరీ తగిలిందనుకో, నా రోజు సాక్ష్యం చెప్తారు. ఇంకా తర్వాత ఉండదు, నా ఆరాధనలు ఉండవు, ఏముండవు. ఆయన నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు కనబడాలి, ఎప్పుడు నేను వెళ్ళాలి. దేవుని కృప మనలో ఉంటే, మనలో క్రియ జరిగితే మనం ఉండలేం. రోజు ఒక క్రొత్తదనం, రోజు ఒక క్రొత్తదనం. అది నీకు కలిగినది చేతి పనైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, వ్యవసాయమైనా, చదువైనా, నీకు అప్పగించిన పరిచయమైనా ఒక క్రొత్తదనం. ఏమిటి నీలో ఒక క్రొత్తదనం కనపడుతుందంటే దేవుని కృప. అలాగే నాకు చూపిస్తూ ఉన్నాడు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకు చూపుతాను. ఇప్పుడు మనందరిలో ఆయన చూపాలని, ఆయన కృపను మనకు చూపాలని, ఆయన కృప ఎక్కడో మనల్ని తిరుగుతున్న మనల్ని ఒక్కొక్కరు చెప్తే ఒక్కొక్కరు రూపాయి బిల్ అంత బొట్టు పెట్టుకొని ఉండేవాళ్ళు. ఒక్కొక్కరు ఏమండి వారి వారి జీవితాలు ఒక్కొక్కరు చూస్తే అలా నేను ఇలాంటి మనిషిని, నేను ఇలాంటి మనిషిని, నేను ఇలాంటి మనిషిని, ఆ కొంపలకి కొంపలకు తిరిగేవాడిని, దేవుని సన్నిధికి వస్తూ పాపాన్ని మానలేని వ్యక్తిని, దేవుని సన్నిధికి వస్తూ సీరియళ్ళు సినిమాలు మానలేని వ్యక్తిని, దేవుని సన్నిధికి వస్తూ అబద్ధాలు మానలేని, దేవుని సన్నిధికి వస్తూ ఈరోజు ఎన్నో రకరకాల పరిస్థితులు. దేవుని కృప మనం పొందుకుంటే ఎవరైనా కానీ, అది ఎంతటి వ్యక్తికైనా దేవుడు వారికి కాదు అందరి ఎడల ఆయన కృప తోడుగా మీకు వచ్చునుగాక. ఆయన కృప మీకు తోడుగా వచ్చునుగాక. ఆయన కృప మిమ్మల్ని బలపరచునుగాక. ఆ కృప మిమ్మల్ని ఆవరించునుగాక. కృపాభిషేకం ఎల్లప్పుడూ మీ తలల మీద ఉండునుగాక. మీ ఇంటిలో దేవుని కృప ఉండునుగాక. మీకు కలిగిన సమస్తములో దేవుని కృప ఉండునుగాక. ఆమేన్. ఆయన కృపను చూపుతాడట. ఇంతకాలం ఏ విషయము తలుపులు మూయబడ్డాయో, ఏ విషయము దేవుని ఆశీర్వాదానికి అడ్డుపడుతున్నాయో, ఆత్మీయంగా ఎదగాలి, ఒక ప్రత్యేకంగా ఉండాలి, దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి, ఇలాంటి ఒక అనుభూతి నీకు కలగాలని ఆశ ఉంది. కానీ కొన్ని బలహీనతలు చోటు చేసుకొని నీ జీవితంలో తల్లడిల్లిపోతున్నావేమో. అది ఎంతటి తలుపులైనా దేవుని కృప ద్వారా తెరవబడునుగాక, 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 తెరవబడునుగాక.
ఏ విషయములో తలుపులు మోయబడ్డాయో, అవి గర్భానికైనా, అవి ఆశీర్వాదానికైనా, అది భూఫలమైన, అది ఆత్మ ఫలానికైనా, ఏ విషయములో మోయబడ్డాయో తెరవబడునుగాక. దేవుని కృప ద్వారా తెరవబడునుగాక. అట్టి కృప మీరిప్పుడు పొందుకోబోతూ ఉన్నారు. మీరు పొందుకోబోతూ ఉన్నారు. నిశ్చయము. మరి ఆయన శాశ్వతమైన కృప మనకు చూపాలి. దేవుడు చేయబోతున్న కృప ద్వారా చూపబోతున్న కార్యాలు ఇంతకాలం ఏమీ నీ జీవితంలో జరగలేదేమో, అంతకు మునుపు జరిగాయి, ఒకవేళ ఆగిపోయాయేమో, ఈ మధ్యలోనే ఆగిపోయాయేమో. నా దేవుని కృప ఇదిగో నిన్ను తాకబోతూ ఉంది, నిన్ను దర్శించబోతూ ఉంది. నిశ్చయముగా దేవుని కృప ఒక్కొక్కరి తల మీదికి, ఒక్కొక్కరి హృదయములోనికి, అదిగో నా దేవుని కృప. థ్యాంక్ యూ మై లార్డ్ ఆఫ్ జీసస్. కృప 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 కృప. కృపతోనే 8వ మాసములో అడుగు పెట్టబోతూ ఉన్నాం. కృపతోనే 8వ మాసములో అడుగు పెట్టబోతూ ఉన్నాం. కృపతోనే నీ మార్గములలో సాగించబోతూ ఉన్నావు. కృపతోనే నీకు జయము కలగబోతూ ఉంది. కృపతోనే అద్భుతము జరగబోతుంది. కృపతోనే నిన్ను స్థిరపరచబోతూ ఉన్నాడు. అధికారం ఇవ్వబోతూ ఉన్నాడు. కృపతోనే చక్కటి కార్యాలు దేవుడు నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుని కృప. ఆయన కృప చూపాలంటే మనం ఏం చేయాలి? ఏం చూపాలి? నువ్వు చూపిస్తే నేను చూపిస్తా, నువ్వు చూపిస్తే నేను చూపిస్తా. ఇదిగో నేను తీసుకొచ్చాను నీ కొరకు, నువ్వు చూపించు, నేను చూపిస్తా. నువ్వు చూపించు, నేను చూపిస్తా. శాశ్వతమైనవి నీకు చూపిస్తా, అస్థిరమైనవి కాదు. మనిషి చూపించాడు అనుకో, ఇదిగో నా ఆస్తి ఇది, ఇదిగో నా ఇల్లు ఇది, ఇదిగో నా పిల్లలు ఇది, ఇదిగో నాకు కలిగిన ఇదిగంటే అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియవు, ఎప్పుడు ఏమైపోతాయో తెలియవు, ఎప్పుడు మూయబడతాయో తెలియవు. దేవుడు ఇచ్చాడు అనుకోండి, శాశ్వతమైనవి నీకు చూపించబోతూ ఉన్నాడు. ఏమి చూపించబోతున్నాడండి? శాశ్వతమైనవి. మరి నువ్వు చూపితే ఆయన చూపిస్తాడు. ఏం చూపాలి? యోబు గ్రంథం 13వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దిస్తాడు. ఈరోజు పక్షపాతం చూపుతున్నారు. అయ్యా ఎందుకయ్యా దేవుని కృప? నేను అడుగుతున్నాను, ఆమేన్ అంటున్నాను, కేకలేస్తున్నాను, రాగాలు తీసి పాటలు పాడుతున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దశభాగం ఇస్తున్నాను, అన్ని చేస్తున్నాను, అన్ని పరిచర్యలో పాలు పొందుతున్నాను, ఆశీర్వాదం అడుగంటిపోతుంది. కారణం ఏమిటంటే పక్షపాతము చూపిన ఎడల. పక్షపాతం ఎంత పక్షపాతమా! చాలామంది పక్షపాతం వాళ్ళ జీవితానికైతే ఒకటి, ఇంకొకరికైతే ఒకటి. పక్షపాతం చూపకూడదు. ఓకే, కీర్తన దేవుడే గద్దిస్తాడట, దేవుడే మాట్లాడతాడట. 78వ కీర్తన 11వ వాక్యం.
78వ కీర్తన, ఆయన క్రియలను చూపిన తన ఆశ్చర్య క్రియలను మరచిపోయిరి. చూడండి, చూపిన తన ఆశ్చర్య క్రియలు మరచిపోయారు. ఎందుకు శాశ్వతమైన కృప నీ ఎడల చూపలేకపోతున్నాడంటే, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకు చూపలేకపోతున్నాడు. కారణం ఏమిటంటే పక్షపాతం. ఆశ్చర్య క్రియలను మరిచిపోతున్నాడు. దేవుడు ఎన్ని చేశాడండి. ఒక్కసారి మీరు అలా ఒక్క నిమిషం ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వచ్చావో, ఏ మార్గం నుండి ఏ మార్గంలోకి వచ్చావో, ఏ పనిలో నుండి ఇప్పుడు ఏ పని చేస్తున్నావో, దేవుడు నీ పట్ల ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు క్రియలు చేశాడో. ఎప్పుడో కరోనా వచ్చి ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు, కంటికి కనబడకుండా పోయారు. కరోనా వచ్చినా నిన్ను కాటు వేయకుండా, కరోనాలో కలపకుండా, నీ ప్రక్క వారికి నీ ఇంటి వారికి వచ్చినా నీ దగ్గరికి రాకుండా కాచుకున్నాడే, అదే నా దేవుని కృప. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా దేవుని కృప. నాకు రాలేదండి సంకలు కొట్టుకున్నావు, సంబరపడ్డావు. నాకు రాలేదండి, దేవుడు నన్ను కాచి కాపాడాడని ఆశ్చర్య క్రియలను మరచిపోయావు. కరోనా కాలంలో నువ్వు దేవుడికి ఏమని మొరపెట్టావు? రోగం వచ్చినప్పుడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు, అప్పుల చేత పీడించబడుతూ ఈ అప్పు నుంచి బయటపడివేయి, భార్య భర్తల మధ్య గొడవలు పడుతూ, సంతోషం లేక సమాధానం లేక తల పట్టుకొని నా కర్మని ఏడుస్తూ, నాకు ఒక అవకాశం ప్రభువా అని, నీ కొరకు నేను ఇలా బ్రతుకుతానన్నావు. మరి ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నావు? కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, అయా జీవితకాలం అంతా నీ కొరకు రుణపడి ఉంటానయ్యా, నీ పరిచర్యలో, నీ మందిరములో ఒక ప్రత్యేకంగా సాక్షిగా బ్రతుకుతానయ్యా. ఆయన చేసిన ఆశ్చర్యమైన క్రియలు, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు, అయ్యా నన్ను పాస్ చేయి, నీ మందిరంలో నీ సేవకులతో ఉంటారన్నావు. అయ్యా నాకు సహాయం చేయి. ఈ శత్రువులు నన్ను చుట్టుకున్నారయ్యా, శత్రువులు నన్ను చంపాలని చూస్తున్నారయ్యా. చేతబడి శక్తులతో, మంత్రపు శక్తులతో నా ఇంట్లో తిరుగుతున్నప్పుడు దేవుడు ఎలాంటి ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఆయన కృప ద్వారా ఎలాగా నీకు చూపాడో ఈ మందిరము, హోసన్న మందిరాన్ని, హోసన్న దైవ సేవకుల్ని, హోసన్న పరిచర్యని ఎలాగో అప్పగించాడో నీకు మరిచిపోయి మదించి, ఈరోజు చాలామంది జీవితాలలో దేవుడిచ్చినటువంటి శాశ్వతమైనవి కృప ఎందుకయ్యా అంటే నువ్వు పక్షపాతం చూపుతున్నావు. పక్షపాతం చూపకూడదు. పేదోడైనా, ధనికుడైనా, మధ్యతరగతి వారైనా, ఏమండి ఎలాంటి వాళ్ళైనా నచ్చి మెచ్చిన కాదు. యేసయ్య కృప, యేసయ్య కృప. ఒకవేళ నీ జీవితంలో అన్ని కోల్పోయి ఉండవచ్చు, నిస్సహాయంగా ఉండవచ్చు. ఒకప్పుడు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఏమీ లేవయ్యా. ఒక వ్యక్తి, నిక్కు అనే వ్యక్తి, 2 చేతులు లేవు, 2 కాళ్ళు కూడా లేవు, ఇంతే. ఆయన ఉండే 2 అడుగులు హైటు,
ఇంతే, ఈ టేబుల్ ఎత్తు కూడా ఉన్నాడు, చాలా చాలా చిన్నగా ఉంటాడు. అలాంటి బిడ్డను జన్మించినప్పుడు వాళ్ళ అమ్మగారు చూడటానికి కూడా ఇష్టపడలేదు. దేవుని ఆరాధన చేసే వ్యక్తే, ఏంటయ్యా నా కడుపున, అందరి కడుపున మంచి పిల్లలు ఇచ్చావు, నేనేం తప్పు చేశానయ్యా, నేనే పాపం చేశానయ్యా, ఏ పొరపాటు చేశానయ్యా అని కుమిలిపోతున్న పరిస్థితుల్లో ఒక మాట చూడండి, చూసిన వారు, అమ్మా ఆ ముఖము నిన్ను చూసినట్టే ఉందమ్మా, ఆ ముఖం ప్రకాశిస్తుందమ్మా, ఆ ముఖం భలే ఉందమ్మా అని చెప్పేసరికి ఆ ఒక్క మాట తన బిడ్డను చూచేటట్లుగా చూడటం. ఆ బిడ్డ కూడా ఎదిగినప్పుడు తోటి పిల్లలు ఎగురుతూ ఆడుతూ సరదాగా వాళ్ళ మమ్మీ డాడీలతో కుటుంబంతో స్కూల్లో ఉన్నప్పుడు నాకెందుకు ఇలాంటి బ్రతకని పలుసార్లు చనిపోవాలని ఎందుకు ఈ బ్రతకని పలుసార్లు చనిపోవాలని చూస్తే యేసయ్య కృప చనిపోకుండా ఆపగలిగింది. యేసయ్య కృప ఎక్కడ మరణానికి అప్పగించలేదు. చనిపోదామంటే చనిపోలేకపోతున్నాడు. వయసు పెరుగుతూ వస్తున్నాడు, కుదరలేదు చనిపోదామంటే, బ్రతికించుకుంటా వస్తున్నాడు. అప్పుడు దేవుని కృపను తలంచుకున్నాడు. దేవుని కృపను తలంచుకుంటే ఆయన కృప ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసండి. ఆయన కృప చూడండి, ఆయనకు చక్కటి భార్య, చక్కటి 2 కుమారులు, ఈరోజు ప్రపంచమంతా సువార్త చెప్పే వ్యక్తిగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగునట్లుగా 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. యేసయ్య కృప. ఈరోజు నీకు మంచి అవయవాలు ఉన్నాయి, మంచి భార్య ఉంది, మంచి భర్త ఉన్నాడు, మంచి కుటుంబం ఉంది, మంచి సంఘం ఉంది, మంచి సేవకులు, మంచి పరిచర్యనిచ్చాడు. మరి దేవుని కృపను నువ్వు ఎలా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ప్రపంచమంతా ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. ఈరోజు నీ కొరకు కుటుంబంలో ఎదురు చూస్తున్నారా? నీ కొరకు సంఘములో ఎదురు చూస్తున్నారా? అబ్బా వచ్చిందిరా నాయన అంటున్నారా? అమ్మా వచ్చాడురా నాయన అంటున్నారా? దేవుని కృప. రెండు చూడండి, కాళ్ళు లేవు. ఈ కథలు కాదు అండి. సెల్ ఫోన్లో మీరు నీకు చరిత్ర కొడితే ఎన్నో 2 కాళ్ళు చేతులు లేనివాడు బోటు, స్విమ్మింగ్, ఈత కొడుతున్నాడు. చూడండి, ఇంత ఉంది కాలే ఇంత ఉంది, కొడుతున్నాడు. ఇప్పుడు మనకు చేతులున్నా సపోర్ట్లు కొట్టలేకపోతున్నాం. దేవుడు చేసిన మేలుకు స్తోత్రాలంటే ఏదో 1-2 ఇటు చూసాం. ఎవరు స్తోత్రాలు లేవు, ఉన్నట్లో చేతులు లేవు. ఇటున్నారా? మనకు చేతులు ఇచ్చినా చెప్పుకుంటే ఆయనే చెప్పుకుంటాడు, నాకేమొచ్చింది. ఇప్పుడు స్తోత్రాలు చెప్పారా, సూరమంటున్నారు. పని చేయమండి చెప్పు, మిరప తోటకి పత్తికి ఫైటింగ్ చేసుకుంటా పోతారు. పని చేయమంటే ఎంత ఉపయోగపడుతుందో. ఇంకా మీరైతే వంట చేయటానికి ఈ చేతులు ఎంత ఉపయోగిస్తారో. ఈ గంటతో తిప్పుతుంటారు, ఈ గంటతో తింటూ ఉంటారు. ఎన్నో ఈ దీంట్లో ఈ సెల్ ఫోన్ మాట్లాడుతుంటారు, ఈ బుక్కులు తిప్పుతుంటారు మన వాళ్ళు. 2 దేవుని సన్నిధికి వచ్చి సపోర్ట్లు కొట్టలేము, చేతులెత్తి ఆరాధన చేయలేము. కళ్ళు మూసి దేవుని సన్నిధిని మనసారా ఆరాధన చేయలేకపోతున్నాం. ఎట్లా దేవుని కృప మన మీదకి వస్తుంది? హల్లెలూయా చెప్పండి. చూడండి, దేవుడు పక్షపాతి కాదు కదా. గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తినేమో
సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కాళ్ళు చేతులు లేని వ్యక్తినేమో ప్రపంచమంతా వాడుకుంటున్నాడు. భార్య పిల్లలు ఈరోజు అమ్మ నాకు భయ, మాకు కూతురికి పెళ్ళి కావట్లేదయ్యో అంటారు. కాళ్ళు లేని చేతులకు చక్కటి భార్య పిల్లలు ఇచ్చారు. అయ్యా నాకు ఎవరు సంబంధమే రాలేదయ్యో. ఒక్కసారి ఆలోచించండి. పోటీ పడ్డారు. కాళ్ళు లేని చేతుడికి నన్ను చేసుకో అన్నట్టుగా నన్ను చేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే దేవుని కృప. మరి ఈరోజు దేవుని కృపను ప్రతి వారికి, నాకైనా నీకైనా దేవుని కృపను ఇచ్చాడు. దాన్ని ఎలా వినియోగించుకుంటున్నావు, ఎలా కృపను వాడుకుంటున్నావు, ఆయన చూపిన కృప ఏం చేసుకుంటున్నావు? అడు గూట్లో పెట్టావా? ఆదివారం వస్తే ఆదివారం మళ్ళీ బైబిల్ తెరవటం, ఆదివారం వస్తే మళ్ళీ ప్రతిరోజు ప్రతి ఉదయమున నీ కృప కొరకు, ఆయన కృప కొరకు రోజు ప్రార్థన చేసుకోవాలి. రోజు ఆయన కృప కొరకు, అయ్యా ప్రతి ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచు నాయన, నీ కృపతో నన్ను తృప్తిపరచయ్యా, నీ కృపతో నన్ను బలపరచయ్యా. నీ కృప ఉంటే చాలయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. యేసయ్య కృప అండి. వారిని ఇంకా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఎంతో మందిని, జలప్రలయం నుండి నోవహు కృప పొందినవాడు, జలప్రలయం నుండి రక్షించబడి తన ఇంటి వారందరినీ సంఘములో ఓడలో చేర్చుకొని కాచుకున్న దేవుడు, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించేటట్లుగా చేసిన కృప. మనమెందుకు అలాగ విస్తరించకూడదు? అలాగే చదువుల్లో, వ్యవసాయములో, వ్యాపారములో, ఉద్యోగములో, ఆత్మీయతలో మనకు కలిగిన ప్రతిదీ ఎందుకు విస్తరించకూడదు? దేవుని కృప మీ ఎడల విస్తరించునుగాక. ఆశపడుతున్న ప్రతి వారి మీదికి నా దేవుని కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప పొందుదురుగాక. ఆమేన్. కృపను పొందుకొని మీరు ఇక్కడ నుండి వెళ్ళబోతూ ఉన్నారు. దేవుడు నీకు చూపించబోతున్నాడు. జరగబోయేటివి, జరిగేటివి అన్నీ నీకు చూపించునుగాక, నీకు తెలియపరచునుగాక. దేవుని కృపలోనే నీవు ఉందవుగాక. ఆమేన్. దేవుని కృప. ఎవరికి ఈ అనుభవాలు? మనం పక్షపాతం చూపకూడదండి. పక్షపాతం ఉంటే దేవుడు గద్దిస్తున్నాడు, తీసేసుకో. పక్షపాతం ఎందుకు? పక్షపాతం ఉండకూడదు. ఏ విషయంలో పక్షపాతం ఉందో దేవుడే నిన్ను గద్దించాడు, తీసేసుకో. ఇద్దరు పిల్లలుంటే ఒకరు ఒక రకంగా చూస్తారు, ఒకరు ఒక రకంగా చూస్తారు. కూతురు కొడుకుంటే కూతురిని ఒక రకంగా చూస్తారు, కొడుకుని ఒక రకంగా చూస్తారు. నువ్వు ఏ రోజుకైనా పోయేదానివే. వాడు అందుకని కరెక్ట్గా మూతి మీద తల మీద అంతుంటాడు. తెలియదు మీకు పక్షపాతం. కొందరు కూతురిని, ఏ అమ్మాయి నీకు చదివి ఎందుకులే, అవగా నువ్వు చదివి ఎవరిని ఉద్ధరించడానికి, ఎంత చదివినా నువ్వు పోయేదే. అమ్మా నాకు చదువు అంటే ఇష్టం అమ్మా, ఫస్ట్ ర్యాంక్ వస్తున్నానమ్మా. నువ్వు ఫస్ట్ లేదు, గిస్ట్ లేదు. దేవుడు ఎంత ఏం చేయాలనుకున్నాడో. కొందరు చాలా కొడుకు అంటే ఒక రకంగా చూస్తారు, కూతురు అంటే పక్షపాతాలు అట్లా చూపకూడదు. ఎంత పక్షపాతం చూపిస్తారు. వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తేనేమో మంచి వంటలు చేస్తారు, ఇంట్లో అత్తమామలు ఉంటేనేమో అదొక రకంగా. బీపీ ఉన్న మనిషికి ఉప్పేస్తారు ఎక్కువ, తొందరగా పో అని. అత్తకు బీపీ, అమ్మ నాకు షుగర్ అమ్మ, పంచదార తక్కువ ఏ మాకమ్మ అంటే కావాల్సి పంచదార ఎత్తారు. నీ దగ్గర ఉన్న లాకులు నాకు కావాలి అని. ఎంత పక్షపాతమో. రేపు పొద్దున్న తనకు కూడా వస్తుందని తెలియదు. జాగ్రత్తగా ఈరోజు సంకలు కొట్టుకోవచ్చు, ఈరోజు సంబరంగా ఉండొచ్చు. పక్షపాతం అస్సలు చూపకూడదు. చాలా అందుకని పక్షపాతం వచ్చేది.
పక్షపాతం చూపితే పక్షపాతం వచ్చేది ఇంకంతే. స్తోత్రం. నాకు తెలుసు ఈ షేర్తో ఎంతమందిని వాళ్ళ పిల్లల్ని అయితే రాను, అమ్మో నా ముద్దు నా పకోడీ, నా జాంగ్రీ, నా జిలేబీ అంటాడు. మిగతా వాళ్ళని పొడుతుంటారు. ఎవరికి తెలియదు, ఇది పొడిచిన వాళ్ళకే తెలుసు. వాళ్ళ పిల్లల్ని అయితే ఎంత కమ్మగా చూసుకుంటారో మిగతా వాళ్ళని చూడాలి. అబ్బా నిజమండి, పెద్ద పక్షపాతమా. చాలా జాగ్రత్త. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే టైం అయిపోయింది. మొదటి మాట ఏం చూపాలి మనం? ఏం చూపాలి? 2, 3 మాటలు అయితే 3, 4 మాటలు అయితే 4 మాటలు చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 33వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 33వ వాక్యం. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఆమేన్. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఆశీర్వాదం మనము చూపే బుద్ధి, చూపిన బుద్ధి. ఒక్కొక్క బుద్ధి చూడాలి. అమ్మో మామూలుగా ఉండవు బుద్ధులు. ఒక్కొక్కరు బుద్ధి మామూలుగా ఉండదు. కొందరు పిసినారి బుద్ధి. ఇంకా బుద్ధులు ఎన్ని ఉన్నాయో చూడండి. అదేం బుద్ధోనండి అంటుంటారు. నీవు చూపిన బుద్ధి. ఆమె భర్త నాబాలు మోటువాడు. దావీదుతో ఉన్నప్పుడు తన గొర్రెల్ని, తన మందని, తన పనివారిని సింహపు నోట, ఎలుగుబంటి నోట పడకుండా కాచి కాపాడి వారికి ఆహారం పెట్టి అన్ని చూసుకున్నారు. అప్పుడు ఆయన చూసుకున్న విధానాన్ని బట్టి, అయ్యా మీరు మా ప్రాంతానికి వస్తే ఒకరోజు మా ఇంటికి రండి, భోజనం చేయండి, అలాగా మీకు అవసరతలు మేము తీరుస్తాము, మేము చూసుకుంటాము అని చెప్పాడు. ఒకరోజు అనుకోకుండా దావీదు వాళ్ళ ప్రయాణం, గొర్రెల ప్రయాణం, అక్కడికి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళారు. అరే ఇక్కడ మనకు తెలిసిన నాబాలు ఉన్నాడు కదా, మనకు ఆకలి అవుతుంది, ఆహారం నీళ్లు తీసుకొని రాపండి అని చెప్పి తన పనివారిని దావీదు పంపిస్తాడు. ఎలాగనే నాబాలు దగ్గరికి రాగానే, నాబాలు ప్రైజ్ లార్డ్, ఎవడరా నువ్వు అన్నాడు. ప్రైజ్ లార్డ్ అనగానే అదేం బుద్ధి, కొందరికి అదేం బుద్ధి అర్థం కాదు. ఎవడరా నువ్వు అన్నాడు. అదేనండి దావీదు పంపాడు కదా. దావీదేవడరా అంటున్నాడండి. దావీదేవుడు అదేనండి, పలానా మీరు గొర్రెలుగా అక్కడ ఉన్నప్పుడు కాపాడారు కదా, వాడికి అప్పటికే ఎక్కిపోయింది. ఇంట్లో ఉన్న భార్య వింటుంది, నాబాలు వింటుంది. దేవుడు చూడండి, దావీదు చేసిన ఉపకారానికి, దావీదు చేసిన మేలుకు, సహాయానికి ఎవడు అంటున్నాడు చెప్తుంటే, ఎవడంటున్నాడు దగ్గరుండి, ఎవడు దావీదు? దూరంగా ఉన్న వ్యక్తి ఏమో అయ్యో అని ఆమె వారికి ఏమైతే అడిగారో విని సిద్ధపరిచి, స్పీడ్గా త్వరగా సిద్ధపరిచి, దావీదు ఎక్కడ వచ్చి తన ఇంటి మీద పడి కుటుంబాన్ని చంపేస్తాడో, హతమారుస్తాడో అని చెప్పేసి ఆమె ఎంత స్పీడ్గా చేసి దావీదు రాకమునిపే దావీదు దగ్గరికి వెళ్ళింది. దావీదు పాదాల మీద పడింది. అయ్యా క్షమించండి బాబు, నా భర్త మోటాడు అయ్యా తొందరపడి మాట్లాడాడు అయ్యా. చూడండి, ఆ చంపాలనుకున్నటువంటి కుటుంబానికి ఆమె చూపిన బుద్ధి,
అక్కడ అంతంగా నాశనం చేయాలన్న ఉగ్రతతో నాశనం చేయాలన్న పరిస్థితి నుంచి ఆమె చూపిన బుద్ధి, ఆమె ఇల్లు, ఆమె జీవితం, ఆమె కుటుంబ వ్యవస్థ నిలబడేటట్లుగా. ఈ మాట వింటున్న బిడ్డలారా, దావీదు యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. విశ్వాసికి సాదృశ్యంగా, అయ్యా నా ఇంట్లో నా భర్త మోటువాడే, నా భార్య మోటు మనిషే, అయ్యా ఇలాంటి వ్యక్తే నువ్వు చూపిన బుద్ధి నీకు, నీ ఇంటికి, నీ పిల్లలకు ఆశీర్వాదం అవ్వాలి. శూర్పణాతి బుద్ధి అంట మరొకటి. అదేం బుద్ధి? శూర్పణాతి బుద్ధి, రాక్షసి బుద్ధి. ఒక్కొక్కరు 3 బుద్ధులు ఉంటాయి. ఒక్కొక్క బుద్ధి ఎప్పుడు ముడుచుకోని ఉంటుంది. అదొక సూపు. ఆమె జీవితంలో చూడండి, విన్నది ఆమె ఎలా ఉందో, అంత మోటోడి దగ్గర, అంత మూర్ఖుడి దగ్గర ఎలా ఉన్నదో. ఆమె మూర్ఖంగా అయిపోలేదు. ఆమె బుద్ధి చూడండి, ఆమె చూపిన బుద్ధికి ఆమె ప్రాణము, ఆమె పేరు చరిత్రలో నిలిచేటట్లుగా, చెప్పుకునేటట్లుగా ఆశీర్వాదం. యేసయ్య పాదాల దగ్గరికి మనం వచ్చాం. ఇప్పుడు నీ బుద్ధి మారాలి, నీ బుద్ధి మారాలి. నువ్వు చూపే ఈరోజు బుద్ధి, నువ్వు చూపుతున్న బుద్ధికి దేవుడు శాశ్వతమైన కృప నీకు చూపునుగాక. నీవు చూపిన బుద్ధికి దేవుని శాశ్వతమైన కృప నీకు చూపునుగాక, నీ పిల్లలకు చూపునుగాక, నీ ఇంటికి చూపునుగాక. నువ్వు చూపిన బుద్ధి ఒకవేళ రకరకాలుగా బుద్ధులతో నువ్వు వచ్చి ఉండవచ్చు. ఈరోజు నా దేవుడు మంచి బుద్ధిని నీకు ప్రసాదించనుగాక, మంచి బుద్ధిని నా దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇక మంచి బుద్ధితో యేసయ్యను సమీపించుదువుగాక. యేసయ్యా నేను మంచి బుద్ధిగా ఉన్నాను, ఇక నేను మంచి బుద్ధిగా ఉన్నాను, నాకు కృప చూపు. ఎందుకు చూపడు? బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించబడుతున్నప్పుడు వాళ్ళు అట్లాగే చెప్తారులే, యేసుప్రభు అట్లాగే చెప్తారులే. ఇప్పుడు చాలా మంది సేవకులు అట్లాగే చెప్తారులే, సేవకులు అలాగే చెప్తారులే, చెప్పిందల్లా చేయమంటారు. ప్రతి ఉపవాసం శిలకూడికకు రమ్మంటారు. ఏం పనులు, ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? పిల్లలకు క్యారియర్ కడుతున్నాయి ఇప్పుడే. ఇంతకుముందు క్యారియర్ లేనప్పుడు వచ్చింది లేదు. మళ్ళీ ఇదొక మాటలు, ఇదొక బుద్ధి. శ్రీలకూటానికి వచ్చింది లేదు, అప్పుడు రాలేదు, ఇప్పుడేమో అదొక బుద్ధి. కరెంటు లేదనుకుంటా పాపం, నాకు కూడా చెంపలు వస్తున్నాయి, నేను తీసుకోవాలి. ఇంకా హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుని రాజ్యం వస్తుంది. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి 2వ వాక్యం నుండి చదవండి. బుద్ధి లేని వారు 5 బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకున్నారు, నూనె తీసుకొని పోలేదు. వాళ్ళేమో బుద్ధి గలవారేమో నూనెను అన్ని సిద్ధపరచుకొని తీసుకొని వెళ్ళారు. కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన్న రండని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ చూశారండి, బుద్ధి గల వారిని అడిగారు. అప్పుడే తెచ్చుకోండి, సిద్ధపడండి అంటే, ఓ యేసయ్య రాకడ వచ్చినప్పుడు చూద్దాం, యేసయ్య రాకడ వచ్చినప్పుడు చూద్దాం. అయ్యా అలా ఉండొద్దు నాయనా, అలా నడుచుకోవద్దు నాయనా, ఇలా జరుగుతుంటే ఓ నన్ను జరిగినప్పుడు చూసుకుందాం.
జరిగినప్పుడు చూసుకుందాం. ఒక తండ్రికి 2 కుమారులు. తండ్రి చెప్తున్నాడు, నాయనా లోకం ఇలా ఉంది, పరిస్థితులు ఇలా ఉన్నాయి, మీరు యవనస్తులు లోకపు ఆకర్షణలో పడకూడదు, లోక స్నేహం దేవునికి వైరం, శత్రువు, జాగ్రత్త నాయనా అని చెప్తే, నువ్వు యవన కాలంలో నువ్వు తిరగలేదా? నేను తిరుగుతాను. నువ్వు తెలుసుకున్నావు కదా, తర్వాత నేను తెలుసుకుంటాను. జాగ్రత్త నాయనా, రోజులు బాగలేవు, నేను నీ అంతటి వాడిని అవుతాననే, నాకు రావాల్సిన ఆస్తి ఇవ్వు. దూర ప్రాంతానికి వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, దేవునికి విరోధమైనవి చేశాడు, విరోధంగా నడుచుకున్నాడు. ఏమండి, తన జీవితానికి చూడండి, బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి లేనప్పుడు చూడండి, బుద్ధి లేనప్పుడు చేసే పనులు ఏంటంటే దూరం అవ్వటం, దుర్వ్యాపారం చేయటం. బుద్ధి లేనప్పుడు నష్టపరుచుకోవటం. ఎప్పుడు తనకు తెలిసిందంటే పందుల పొట్టు తినేటప్పుడు, పందులతో సహవాసం చేసినప్పుడు, ఆకలికి చచ్చిపోతున్నప్పుడు, ఒకప్పుడు నేను ఎంతో బాగుంటిని, ఒకప్పుడు నాకు ఆకలి, పరిచర్య ఆకలి, వాక్యం అనే ఆకలి, సంఘం అనే ఆకలి, దైవ సేవకుడు అనే ఆకలి, సువార్త అనే ఆకలి, ఎంతో ఆకలితో నేను ఆర్భాటముగా దేవుణ్ణి స్తుతించి కనపరిచాను. ఇప్పుడు ఈ స్నేహం వల్ల, దుర్వ్యాపారం వల్ల దూరం అయిపోయి నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను. ఎప్పుడైతే తనకు బుద్ధి వచ్చిందో తండ్రి కనపడుతున్నాడు, పరలోకపు తండ్రి కనపడుతున్నాడు, భూ సంబంధమైన తల్లిదండ్రులు కనపడుతున్నాడు, తండ్రి ఇల్లు కనపడుతుంది, కూలి వాళ్ళు కనపడుతున్నారు. కూలి వాళ్ళు బాగున్నారు, వాళ్ళకు సమృద్ధి ఉంది. నాకేంటి పరిస్థితి వచ్చింది? నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎప్పుడైతే తనకు పశ్చాత్తాపం ఒప్పుకొని బుద్ధి వచ్చినప్పుడు అన్నీ చూడండి. బుద్ధి లేనప్పుడు పొరపాటున కనపడదు. మందిరానికి పోదానిలే, సేవకుల్ని కలుద్దానిలే, పరిచర్య ప్రార్థన చేసి ఇట్లాంటివి ఉండవండి. బుద్ధి లేనప్పుడు చూడండి, వాళ్ళ ఇష్టం, నా ఇష్టం నేను సీరియల్ చూస్తాను, నా ఇష్టం నేను సినిమాలు చూస్తాను, నా ఇష్టం గేములు ఆడతాను, నా ఇష్టం నా సెల్ ఫోను, నా ఇష్టం నా టీవీ, నా ఇష్టం నా మంచం, నేను నిద్రపోతాను, నా ఇష్టం ఆదివారం మాత్రం బైబిల్ పట్టుకొని వస్తాను, నా ఇష్టం. బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి లేనప్పుడు ఉన్న మాటలు చూడండి, తను ఎలాగో ఉంటుందన్నమాట. బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి మెడ మీద పడి, దూరంగా ఉన్నప్పుడే కౌగిలించుకొని, గడ్డము కొరిగి, ఉంగరం పెట్టి, చెప్పులు తొడిగి, వస్త్రాలు తొడిగి, విందు ఏర్పాటు చేసి, ఎంత ఆశీర్వాదమో చూడండి. ఏంట్రా సంబరం, ఏంట్రా అంబరం అంటే, అరే తప్పిపోయిన నీ కుమారుడు వచ్చాడు, తప్పిపోయిన మీ తమ్ముడు వచ్చాడు రా, తప్పిపోయిన కుమారుడు వచ్చాడని తండ్రి సంతోషపడుతుంటే ఒక క్షణం ఆలోచించండి. ఈ మాట వింటున్న బిడ్లారా, మనకు ఎప్పుడైతే బుద్ధి వస్తుందో తండ్రి కృప ఎన్ని కార్యాలు చేసిందో చూడండి, అతనిలో అంత ఆశీర్వాదం కలిగిందో చూడండి. బుద్ధిగల కన్నికలు ఆయనతో పాటి వెళ్ళిపోయారు, బుద్ధి లేని వాళ్ళు బయట ఉండిపోయారు. ఆమె చూపిన బుద్ధిని బట్టి ఆమెకు ఆశీర్వాదం, దావీదు భర్తగా దొరకటం, పెళ్లి చేసుకోవటం.
అబిగయీలు సంఘానికి సాదృశ్యం, పెళ్లి కుమార్తె సంఘముగా పెళ్లి కుమారుడైనటువంటి యేసయ్య సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. ఆ అనుభూతి దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు బుద్ధి వస్తే ఇంకా దూరముగా ఉండి నీ తండ్రి చూసి, నువ్వు పొలంలో నీ విత్తనాలు మొలకెత్తి ఒకవేళ తెగులు వచ్చి ఉండొచ్చేమో, ఒకవేళ నీరు లేకపోయి ఉండొచ్చేమో, ఈ సంవత్సరం నీరు లేనని కొరత లేకుండా సమృద్ధిగా నీ చేనికి నీరు ఇవ్వబోతూ ఉన్నాడు. సమృద్ధిగా నీకు పంట పండనివ్వబోతూ ఉన్నాడు. దేవుడు నూరంతలుగా పంటను నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు చూపిన బుద్ధి నీ పంట ఆశీర్వదించబడును గాక. నీ వ్యాపారం చిన్నగా ఉండవచ్చు, కొంచెముగా ఉండవచ్చు, నువ్వు చూపిన బుద్ధి నీ వ్యాపారం 30 60 100 ఆశీర్వదించబడును గాక. 100 నీవు దీవించబడుదువు గాక. నీవు చూపిన బుద్ధి నీ జీవితంలో ఏమి కోల్పోయావో, తండ్రి ఇంటిని కోల్పోయిన జీవితానికి తిరిగి మరలా ఇశ్రాయేలుగా తండ్రి ఇంటిని ఎలా చేరాడో, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి ఎలా చేరాడో, చేరిన తర్వాత ఇశ్రాయేలు ప్రసిద్ధికి ఎక్కాడు. ఇశ్రాయేలు దేశముగా మారిపోయింది. ఇశ్రాయేలు దేవుడిగా పిలువబడుతున్నాడు. ఇశ్రాయేలు అంతటి ప్రసిద్ధికి ఎక్కాడు. తను దేవునితో పోరాడి, అయ్యా ఇంతకు మునుపు మోస బుద్ధి ఉండేది, ఇంతకు ముందు పక్షపాతం బుద్ధి ఉండేది, ఇంతకు ముందు అదో రకమైన బుద్ధి ఉండేది, అయ్యా అని దేవునితో పోరాడి, దేవదూతలతో పోరాడి, నా బుద్ధిని మార్చు నాయన, నా బ్రతుకును మార్చు నాయన. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నారు అదే బుద్ధితోనే. మళ్ళీ వస్తున్నారు కోపంతోనే వచ్చింటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకెప్పుడన్నా బెటరా, అదే బుద్ధి. తీసుకురా అదే బుద్ధేనా? దాచిపెట్టు అదే బుద్ధేనా? అక్కకు 100 రూపాయలు కానుకేయాలని ఉంటుంది. 100 రూపాయలు ఎందుకు? ఆదివారం వెళ్ళాక 50 రూపాయలు లోపల పెట్టు. మళ్ళీ రేపు అక్కళ్ళు వస్తారు. అక్కళ్ళు వచ్చినప్పుడు ఆ 50 ఇవ్వచ్చు. ఏమండి మనకు 1000 రూపాయలు ఇచ్చాడు కదా దేవుడు. చూడండి ఏం బుద్ధి. దేవుని సన్నిధిని ఒక కొత్త బుద్ధి, నూతన బుద్ధితో నువ్వు వెళ్తున్నప్పుడే నీకు ఎదురుపడే దేవుని కృపను పొందుకోబోతూ ఉన్నావు. దేవుని కృపతో నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. దేవుని కృపతో నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుని కృపతో తప్పిపోయిన కుమారుడికి కలిగిన విందు లాంటి కార్యాలు నా దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. రెండవది, దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 32వ వాక్యం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 32వ వాక్యం. అతడు చూపిన భక్తిని గూర్చి, అతడు చూపిన భక్తి ఎలా ఉందంటే, అతని వంటి వాడు అతన్ని వెంబడించుటలో, యేసయ్యను వెంబడించుటలో, ఆయన ఆజ్ఞలన్నిటినీ, మోసే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ ఆయన హత్తుకునే విషయంలో, వెంబడించే విషయంలో ఇతని వంటి వాడు లేడు. ఇశ్రాయేలులో ఇతని వంటి వాడు లేడు. కారణం ఏమిటంటే అతడు చూపిన భక్తి. దావీదు సమాధికి పెట్టబడిన పైన పెట్టండి,
అతడు చూపిన భక్తి. ఇప్పుడు నువ్వు చేసే భక్తి ఎలా ఉండాలి? ఆ మధ్య మేము చిన్నప్పుడు టీవీ చూసేవాళ్ళం. చిన్నప్పుడు, ఇప్పుడు లేవులేండి. ఇప్పుడు మీ ఏ ఇంటికి వెళ్ళినా దేవుని వాక్యం వస్తుంటుంది. టీవీ చూసేటప్పుడు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి. ఆ అంబికా దర్బార్ వెలిగిస్తే ఆ అంబికా దర్బార్ భక్తి అలాగా వెళ్ళిపోయి, కానీ ఆ వాసనకి దేవుడు, భక్త ఏం కావాలో కోరుకో. ఈరోజు నీవు చేసిన భక్తి అంబికా దర్బార్ భక్తి కంటే కూడా ఆ వాసన తగిలి ఆ భక్తుడు వచ్చాడు, ఆ భక్తుని దగ్గరికి వచ్చాడు వాళ్ళది. ఇప్పుడు నువ్వు చూపిన భక్తి ఎలా ఉండాలి? నిజమైన భక్తి అంటే ఏమిటి? ఇప్పుడు భక్తి డ్రెస్సును బట్టి పలానా భక్తులు, నల్ల బట్టలు వెళ్ళను పలానా భక్తులు, ఎర్ర బట్టలు పలానా భక్తులు, ఇంకా ఆ భక్తులు, పసుపు బట్టలు ఆ భక్తులు, ఇక ఈ బట్టలు తెల్ల బట్టలు వేసుకొని మెడలో టవల్ వేసుకుంటే ఆర్షియం భక్తులు. ఇంకా భక్తులు ఉన్నారు, వాళ్ళ డ్రెస్ కోడ్ను బట్టి భక్తులు అని చెప్పేస్తారు. భక్తులు. ఇప్పుడు నిన్ను కొందరు భక్తి చేయడానికి వచ్చారు, అసలు బైబిలే లేదు, చర్చికి అనుకుంటారని చెప్పి కొందరు మందిరానికి వస్తారు. దాంట్లో ఏది బ్యాగ్ కాదు, సంచిలో పెట్టుకొని వస్తారు, చర్చిలో తీస్తారు, సంచి పక్కన పెట్టుకుంటారు, మళ్ళీ చర్చి దాటిలో సంచిలో పెడతారు. అంటే ఆమె ఎక్కడికి వెళ్తున్నట్టు? సంచిని చూడగానే మార్కెట్కి వెళ్తున్నారు, సంచిని చూడగానే కూతురు దగ్గరికి వెళ్తున్నారేమో, ఊరికి వెళ్తున్నారేమో. చర్చికి అనుకుంటే నువ్వు మారావా, నువ్వు దిగావా, నువ్వు ఎప్పుడు దిగావు, నువ్వు ఎప్పుడు ఎక్కావు? దిగేది కాదు, ఎక్కేది కాదు. భక్తి, నిజమైన భక్తి, నువ్వు చేసే భక్తి నీకు ధైర్యం ఇవ్వదా? నువ్వు చేసే భక్తి నీకు బలం ఇవ్వదా? నువ్వు చేసే భక్తి దేవుని దగ్గర నుండి ఆయన మహిమ, ఆయన అభిషేకము నీకు ఇవ్వడా? నువ్వు చేసే భక్తి నిన్ను కాపాడదా? భక్తి, యేసయ్య భక్తులు అని ఎలా? నేను ఆ మధ్య వాటిలో సమీపంగా ఉండేవాళ్ళం కదండి. ఆ భక్తులు ఏదన్నా కాలు తగిలింది అనుకోండి, స్వామి 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 స్వామి, భార్యను కూడా ఏమంటారు? స్వామి నీళ్ళు స్వామి, కొడుకును స్వామి నీళ్ళు స్వామి, స్వామి స్వామి ఆడికి వెళ్ళొస్తుంది స్వామి. ఎదురుపడ్డారు అనుకోండి, వాళ్ళు ఇట్లా అంటారు. ఇప్పుడు మన వాళ్ళు ఎదురుపడ్డారు అనుకోండి, వందనాలు కూడా లేవు, వందనాలు కూడా లేవు, వాళ్ళేమో ఏది తగిలినా కాలు ఇప్పుడు పక్కన కూర్చున్నారా, కాలు తగిలినా ఇప్పుడు మనం ఏం తగిలినా, ఒక గుడారుల పండుగ అలవాటు అయిపోయింది మనకి. గుడారుల పండుగలో చూడండి, దాడుతుంటారు, మనిషి పడుకుంటే దాడుతుంటారు. అస్సలు మీరు చూడండి కావాల్సి ఉంటే, అబ్బో ఎంతనో ఆ భక్తులు చేసిన వాళ్ళకి మీకు తెలిసి వస్తుంటుంది. మనకి ఏమి లేదు, భక్తులు ఎదురు మనకు నచ్చిన మనిషి వచ్చాడు అనుకోండి, ప్రైజ్ ది లార్డ్ అంటాం. మనకు నచ్చనాడు వచ్చాడు, ఉట్టిది ఫోన్ కూడా రాదు, ఫోన్ మాట్లాడాడు, హలో వస్తున్నాలే, పోయాడా?
పోయేంతవరకు ఇట్లా మన భక్తి ఇది. దేవుడు చూడ్డా మళ్ళీ మనం వచ్చి ప్రభువా. ఒక్కొక్కరు చూస్తుంటే భక్తి పరులు ఎలా ఉంటారో తెలుసా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బైబిల్లో అపోస్తుల కార్యానికి 10వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి నుంచి చూడండి, 5వ వాక్యం వరకు చదవండి. శతాధిపతి అని భక్తిపరుడు, కొర్నేలని భక్తిపరుడు ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా, ఇంటి వారందరితో చదవక, ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచు, దేవుని దూత అతని యొద్దకు వచ్చి తేటగా కనపడింది దర్శనం. ఏమని అడిగాను? నీ ప్రార్థనలన్నీ, ధర్మ కార్యములన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి పంపి, చూడండి, పేతురు అని మారు పేరు గల సీమోనును పిలిపించుకొనుము. ఓకే, ఇప్పుడు చూడండి, కొర్నేలి భక్తి చేస్తున్నాడు కదా, నాకు సంతోషం వేసింది. ఏంటంటే భక్తి చేసినప్పుడు దేవదూత వచ్చింది ఇంటిలోకి, సేవకుడు వచ్చాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. 44వ వాక్యములో కూడా మీరు గమనించండి. 44వ వాక్యం చెప్తూ ఉండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగింది. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, దేవదూత వచ్చాడు, దైవ సేవకులు వచ్చాడు. ఏమండి, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు మనం భక్తి చేస్తే ఎట్టున్నది తెలుసా? అయ్యా రాత్రి నిద్ర పట్టట్లేదయ్యా, నిద్ర పట్టలేదు మనం చేసే భక్తి. రాత్రి అంతా టెన్షన్, రాత్రి అంతా టెన్షన్. నువ్వు చేసే భక్తి దేవదూత రావాలి. ఇక చాలు, ఈ బ్రతుకు చాలు, ఇక చాలు, ఇంకా చేసిన కాడికి చేశాను, పరిచయం చేసిన కాడికి చేశాను, సేవకులతో తిరిగిన వరకు తిరిగాను, మందిరానికి, ఇక చాలు, తీసుకో. శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. దేవదూత వచ్చి ఆహారం పెడుతుంది, పలుమార్లు ఆహారం పెడుతుంది. ఈరోజు దేవుని వాక్యం అనే ఆహారం ఈ సేవకులనే దూత ద్వారా నీకు అందిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం, దేవుని బోధ ప్రకటించబడుతుంది. దైవ సేవకులు ప్రకటించబడుతూ ఉన్నారు. చూడండి, నువ్వు భక్తి చేస్తే దేవదూత వచ్చారా? దైవ సేవకుడు వచ్చాడా? పరిశుద్ధాత్ముడు వచ్చాడా? ఒక్క క్షణం ఆలోచించండి. అతని భక్తి ఇంటి వారందరితో మనం పలకరించామనుకోండి, ఏమ్మా అన్న బాగా ఎలా ఉన్నాడంటే, ఆయన గురించి ఏం చెప్తావన్నా, ఆయన పేరుకు మీ దగ్గర ఉంటాడు, బైక్ మీద ఆడలను ఎక్కించుకొని తిరుగుతుంటాడు. మా కళ్ళతో చూసామన్నా, ఏమండి అది కాదు కదా అని చెప్తుంటే, ఇల్లు అన్నా
ఏమన్నా అక్క బాగున్నారంటే అక్క ఆమెనన్నా, ఆమె రూట్ ఆమెది, ఆమె రూట్ ఆమెది, ఆమె రూట్ ఆమెది. అరే భక్తి చేసేవాళ్ళం కదా, ఎలా ఉండాలి మనం? దేవదూత వచ్చాడా, దైవజనుడు వచ్చాడా, పరిశుద్ధాత్ముడు వచ్చాడా? సంఘంలోకి వస్తేనే వస్తారు. డమ్ము కొట్టాలి కొందరికి. ఇప్పుడు మ్యూజిక్ పెట్టి డమ్ము డమ్ము రెన్ అంటే అప్పుడు అటు కొడతారు. ఈడ కాదు కొట్టేది. బోధ వింటున్నప్పుడే దేవుని శక్తి నీ అణువణువు అరికాలు మొదలుకొని తల వరకు దేవుని బోధ నీలో విభాగించబడాలి. నరములలోనికి, ఎముకలలోనికి, కీళ్ళలోనికి, అవయవాలలోనికి దేవుని బోధ చొచ్చుకొని వెళ్ళాలి. ఎక్కడ పాపము, ఎక్కడ చీకటి, ఎక్కడ అపవిత్రత, ఎక్కడ అంధకారము, గర్వము, అవివేకము, అనాలోచన, ఎక్కడ అవివేకాలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించే శక్తిగల వాక్యం నీ ఆమెలోనికి వెళ్ళాలి. దేవుని బోధ వింటున్నప్పుడే నీ భక్తిహీనతలు, బుద్ధిహీనతలు తొలగిపోవాలి. నిజమైన భక్తి నీలో మండాలి. నిజమైన భక్తి వరునిగా మార్చబడాలి. నీ భక్తి చూడండి, కొందరు మీ కళ్ళ ముందరే సంఘములోనే యవ్వన బిడ్డలు, ఆడపిల్లలు, మగపిల్లలు దేవుని సేవ చేసేవారిగా మార్చబడుతున్నారు. భక్తి, దేవుని సేవ చేయాలి, దేవుని పరిచర్య చేయాలి. యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను యేసయ్య కొరకు ఏమి చేస్తున్నాను? నువ్వు చేసే భక్తి నీకు తెలియపరచాలి నువ్వెవరువో. అన్ని జనులు వాళ్ళు భక్తిని బయలుపరుస్తున్నారు. నువ్వు యేసయ్య బిడ్డగా ఏమని బయలుపరుస్తున్నావు? హోసన్న భక్తులారా, భక్తి, మనం చేసే భక్తి, నిజమైన భక్తి ఏమిటంటే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 26-27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో నుండి పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటుకొనకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. భక్తి ఏదంటే దిక్కులేని వారిని, విధవరాండ్రను పరామర్శించాలి. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మనం పరిశుద్ధంగా బ్రతకటమే భక్తి. ఈరోజు చూడండి, ఇహలోక మాలిన్యం అంటుకోకుండా దేవుని కొరకు ప్రతిష్టంగా నాజీరు చేయబడి భక్తి చేసేవాళ్ళు చూడండి. బబులోను దేశంలో 3 భక్తులు, షడ్రక్, మేషక్, అబేద్గోలు. బబులోను దేశంలో 3 భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ప్రతిమకు మొక్కమంటే మేము మొక్కం, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా. ఆ మాట అంటారా భక్తులు? ఎందుకు నాకు ఇవ్వలేదు, ఎందుకు నాకు ఇవ్వలేదు, ఎందుకు నాకు ఇవ్వలేదు? టెస్టులు చేయించుకోవటం, ఎందుకు నాకు ఇవ్వలేదు, రకరకాల ఆలోచనలు చేసుకోవటం, ఎందుకు నాకు ఇవ్వట్లేదు, ఇంకా చాలు ఈ బ్రతుకు, ఇంకా చచ్చిపోదాం అనే ఆలోచనలతో నువ్వు ఉన్నావేమో. ఎందుకు ఈ బ్రతుకు? భక్తులు 3 ఉన్నారు. మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా. ఆ మాట వాళ్ళు చూడండి ఎంత చక్కగా పలుకుతున్నారో. మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం ఈ బొమ్మకు మొక్కం. రాజుకు ఆవేశం వచ్చింది. అరే అగ్ని ఏడంతలు చేయండి,
ఏడంతలు చేసిన వాళ్ళు భక్తిని విడిచిపెట్టలేదండి. వారు విసిరివేసిన వారిని ఆ సెగకి వాళ్ళు చనిపోయారు. కానీ విసిరి వేసిన తర్వాత అగ్నిలో వేస్తే వెంట్రుకలు వాసన రావాలి, బట్టలు వాసన రావాలి, మనిషి వాసన రావాలి. భక్తి చేసినప్పుడు అగ్నిగుండంలోనికి దేవదూత వచ్చాడు. స్తుతుల మధ్యలోనికి దిగి వచ్చే దేవుడు భక్తి చేసే వారిలోనికి దేవుని ఆత్మ వారిలోనికి వచ్చింది. అందుకనే అగ్ని వారిని ముట్టలేదండి. బయటికి తీసుకొచ్చారు, పరీక్షలు చేపించారు, వెంట్రుకల్ని, బట్టల్ని, చర్మాన్ని ఎక్కడన్నా కాలిందేమో అని పరీక్షలు చేసిన అగ్ని వారిని తాకలేకపోయింది. ఈరోజు మిమ్మల్ని లోకం ఏం చేస్తుంది, రోగం ఏం చేస్తుంది, నింద ఏం చేస్తుంది, అవమానం ఏం చేస్తుంది, దరిద్రత ఏం చేస్తుంది? ఏమి చేయలేదు. నువ్వు భక్తి ఆరంభించు, రోషంగా భక్తి చేయి. ఒకవేళ అయ్యా నేను నా ఇంట్లో కరువు ఉందయ్యా, నా ఇంట్లో ఎప్పుడు నిందలు వస్తున్నాయ్యా, తట్టుకోలేకపోతున్నాను, మా ఇంట్లో అనుమానాలయ్యా, బతకలేకపోతున్నానయ్యా, ఇదిగో ఈరోజు నా దేవుడు, నువ్వు భక్తి చేయి. ఆ విసిరి వేసి వేయమని ఆజ్ఞయించిన రాజా ఏం చెప్తున్నాడు తెలుసా? వీరి దేవుడే నిజమైన దేవుడు, వీరి దేవుడే జీవము గల దేవుడు, వీరి దేవుడే రక్షించువాడు, విడిపించువాడు, కాపాడువాడు. ఈ దేవుణ్ణి తప్ప వేరొక దేవుణ్ణి ఆరాధన చేయకూడదు. ఏం చేశారు చూడండి, వాళ్ళ భక్తిని బట్టి దేవుని కృప చూశారండి. భక్తి చేశారు వాళ్ళు. చాచినా పర్లేదు, చూద్దాం. భక్తి, మనం చేసే భక్తి. మా చిన్నక్క బాగా భక్తి చేసేది. మేము ఎగతాళి చేసేవాళ్ళం. ఆమె సపోర్ట్లు కొడుతుంది, భాషలు మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ పొందింది, ఇంత బాగా ఇంత ఉంటావు, నీ భర్తలో మార్పు రాలేదే, నీ భర్త మారలేదే అని పలుసార్లు ఎగతాళి కూడా చేశావు. నువ్వు చర్చికి వెళ్తున్నావు, హోసన్న మందిరానికి, ఇంచుమించు 40 కిలోమీటర్లు, అంత దూరం మందిరానికి వెళ్తున్నావు, ఏం ప్రయోజనం? ఆమె చెప్పేది, యేసయ్య కృప. ఎప్పుడో నేను మట్టిలో కలిసిపోవాల్సి, రోగం వచ్చి చనిపోవాల్సింది, యేసయ్య కృప నన్ను బ్రతికించిందిరా. ఆయన కృపను బట్టి హోసన్న మందిరానికి నేను వెళ్తున్నాను. ఆయన కృపను బట్టి దైవ సేవకులు యేసన్న గారి చూపిన కృప, ఆ ప్రాంతం, ఆ అడుగుపెట్టిన దైవజనులు యేసన్న గారు అడుగుపెట్టిన ఆ చర్చి, ఆ ప్రాంతాలు, అడుగులు, ఆయన కృప అలాగా నన్ను మార్చేసింది. ఇంకా నేను మానలేను. సేవకులు మారినా నేను మానను. దేవుని కృప నాకు అట్లా చూపుతుంది. ఎంతోమంది ఎగతాళి చేసిన, ఎంతోమంది మా సొంత వాళ్ళు, అన్నదమ్ములం ఎగతాళి చేసిన, కన్న తండ్రి ఎగతాళి చేసిన, నీ దేవుడు ఏం చేసేవాడు అనేవాడు. ఏం చేశాను నీకు అని మేము అంతా ఎగతాళి చేసేవాళ్ళం. భక్తి చేసేవాళ్ళమైనా భక్తిలో ఉన్న శక్తిని ఎరగక, శక్తిలో ఉన్న ఆశీర్వాదాలు పొందలేక, ఆశీర్వాదానికి కృప తోడై ఉంటుందని తెలియక మా జీవితాలు అట్లా కొనసాగుతున్న పరిస్థితులు. మొత్తానికి మా అమ్మను బట్టి, మా అక్కను బట్టి మా కుటుంబాలు రక్షించబడ్డాయి. ఒకరోజు వాళ్ళ ఇంట్లో భర్త అసలు డ్యూటీ పోడు, త్రాగుతూ ఉంటాడు, ఎప్పుడు త్రాగుతుంటాడు. అదొక కోతి భక్తుడు. ఆయన ఏం భక్తుడు? కోతి భక్తుడు. కోతి అంటే మీకు తెలుసు కదా, కోతి భక్తుడు ఆయన ఆపాటం పెట్టుకున్నాడు. మా అక్క దేవుని వాక్యం పెట్టుకుంది, వసన్న మందిరానికి ఇచ్చే వాగ్దానం పెట్టుకుంది. ఆయన కోతిని పెట్టుకున్నాడు.
బాగా లావు ఉంటాడు, బాగా ఎత్తుకుంటాడు. ఒకరోజు ఇద్దరు సవాల్ వేసుకున్నారు. సరే నువ్వు నాలే కొత్త అంటే నువ్వు నాలే కొత్త, ఇద్దరు సవాల్ వేసుకున్నారు. ఆయన లావు ఉంటాడు, ఫుల్గా తాగి పడుకున్నాడు అనుకుంటా. అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసుకుంటుంటే ఏమండి, ఒక తెల్లటి హస్తం ఆయనను కొట్టగానే అంత లావుటి మనిషి ఎగిరి గుమ్మం దగ్గర పడ్డాడండి. యేసయ్యా, యేసయ్యా, నేను అనను అనేవాడు నోట పలికించేటట్లుగా చేయగలిగిన భక్తి ఆమె చేసింది. మా అన్న ఎన్ని నాకు చూపించిందండి. మా అక్క పిచ్చి కొట్టాడు కర్రతో. ఏడ్చుకున్న నేను. తెల్లగా ఉంటుంది, తెల్లటి మనిషికి కర్ర దెబ్బలు తగిలితే పలు చోట్ల చూపించాల్సిన చోట కాళ్ళకి చేతులకి చూపించి, అరే తమ్ముడు చచ్చిపోవాలనిపిస్తుందిరా. అప్పటికి నేను మారే, ఆమెను బట్టి కొన్ని విషయాల్లో చచ్చిపోవాలనిపిస్తుందిరా తమ్ముడు. నాతో బాగుంటారనమాట. అమ్మ నాన్నకు చెప్పుకోరు కానీ నాతో చెప్పుకుంటారు. నాకు ఆ మనసు దేవుడిచ్చాడు, చచ్చిపోవాలనిపిస్తుందిరా తమ్ముడు అని ఏడుస్తుంది. అక్క, నిజంగా నువ్వు చేసే భక్తి దేవుని వద్దకు వెళ్తే, ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్గోలను ఎలా బయటికి తీసుకొచ్చాడు? నువ్వు శ్రమల కొలిమి, సావు అనే కొలిమి, అప్పులనే కొలిమి, రోగం అనే కొలిమి, దరిద్రత అనే కొలిమి, అనుమానం అనే కొలిమి, ఏ కొలిమిలో నువ్వు ఉన్నావో వారిని బయటికి తీసుకొచ్చింది దేవుడు. నిన్ను తీసుకురాడా? చెప్పండి, తీసుకురాడా? గంటలు రోజులు పట్టాయా బయటికి తీసుకురావటానికి? చెప్పండి, వారిని బయటికి తీసుకురావటానికి గంటలు పడ్డాయా? ఆ గడియలోనే, ఆ నిమిషములోనే, ఆ క్షణములోనే ఉద్యోగం తీసేశారు. రైల్వే ఎంప్లాయ్ అయినా రైల్వే ఉద్యోగం తీసేశారు. మా నాన్న పలుసార్లు అధికారులతో రెండు సార్లు పెట్టించాడు. ఇంక మూడోసారి నేను ఎన్నిసార్లు నేను పెట్టాను అని చెప్పేసి ఈయన స్ట్రైక్. సరే నువ్వు పెట్టేవాని కూతురు స్ట్రైక్ మాటలు స్ట్రైక్. ఇక నాకు దేవుడు ఉన్నాడు. రోషం వచ్చేసింది ఆమెకు. రోషం వచ్చి భక్తి చేస్తుంది. ప్రభా నువ్వే నాకు దిక్కు, తల్లిదండ్రులైన అందరు విడిచిపెడతారయ్యా అని కొంచెం డీప్గా వెళ్ళిపోయింది భక్తి. వెళ్ళిపోతే ఒకరోజు మా అక్క ముగ్గురు కొడుకులు అనమాట. ముగ్గురు కొడుకుల్ని ఆఫీసు జిఎంఓ డిఆర్ఏమో ఏదో ఆఫీస్కి తీసుకెళ్ళేది. పెద్ద కూర్చుంటే ఆఫీసు టేబుల్ దగ్గర కూర్చుంటే, అమ్మా ఇప్పుడే డిఆర్ఎం వెళ్ళిపోతున్నాడమ్మా, జిఎం వెళ్ళిపోతున్నాడు, ట్రైన్ కూడా స్టేషన్ నుంచి బయలుదేరిందమ్మా అని నాకు దేవుడు చెప్పాడే ఈరోజు వెళ్ళమని. మళ్ళీ అతను వాచ్మెన్ వచ్చి, అమ్మా వెళ్ళిపోయాడమ్మా, ఆయన సాయంకాలం వస్తాడు, అప్పుడు సాయంకాలం రండమ్మా, లేదా రేపు రండి అన్నాడు. మళ్ళీ అక్కడే కూర్చుంది. అమ్మ చెప్పేది నీకేనమ్మా, మరి దేవుడా నువ్వు చెప్పావు కదా, ఏంటి ప్రభువా నువ్వు వెళ్ళన్నావు కదా, మరి నేను వచ్చాను, మరి ట్రైన్ వెళ్ళిపోతుంది. చూడండి అలాగా రైల్వే ఆఫీసులన్నీ ఇంకా స్టేషన్కి ఎదురుగానే పక్కలోనే ఉంటాయి. అక్కడ కూర్చుంది. అలా కన్నీళ్ళు మా అక్క ప్రార్థన చేస్తుంది. ముందుకు వెళ్ళిన ట్రైను ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చిందండి. వెనక్కి వచ్చి ఆ జిఎం ఆఫీసులోకి వచ్చాడండి. వచ్చేటప్పుడు వీళ్ళు కూర్చున్నారు. ఎవరు వాళ్ళు అన్నారు. అయ్యా పలానా ఊరు పలానా వాళ్ళు వచ్చారు, జాబు ఇట్లా అని చెప్పేసి లోపలికి విలువ అన్నాడు. వాళ్ళ ముగ్గురు పిల్లల్ని అక్కని చూశాడు. వెంటనే ఆయన సంతకం పెట్టి రేపు జాయిన్ కమ్మనని ఆర్డర్ ఇచ్చాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ దెబ్బతో ఆయన త్రాగుడు మానాడు. ఇక నీ దేవుడే నిజమైన దేవుడు, నువ్వు వెళ్ళే సంఘమే జీవము కలిగిన సంఘం, నువ్వు వెంబడిస్తున్న సేవకులే సమర్పించబడిన సేవకులు.
కానీ మందిరానికి వచ్చేటట్లుగా మన చేసే భక్తి రైలే కావచ్చు, అగ్నిగుండమే కావచ్చు, ఎంతటి అధికారి అయినా కావచ్చు. ఇప్పుడు నువ్వు చేసే భక్తి, ఇప్పుడు లాస్ట్లో భక్తి చేయి, లాస్ట్లో ప్రభువా పక్షపాతం ఉంటే తీసివేసుకొని, నాలో పక్షపాతం ఈ విషయంలో చూపాను ప్రభువా తీసివేయని, ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు నువ్వు మర్చిపోయి ఉంటే, ప్రభువా నేను నిజంగా మర్చిపోయాను, ఇంకా మరవనయ్యా జీవితకాలం అంతా అని నువ్వు తలంచుకుంటూ భక్తి చెయ్యి. నువ్వు మంచి బుద్ధి చూపించు దేవుని ఎదుట, భక్తి చెయ్యి. నువ్వు చూపిన బుద్ధి, చూపిన భక్తి, నీ జీవితం ఎలా ఉంటుందో చూడు. మరొక మాట, మూడో మాట, త్వరగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకా ఉపచారము చేయుచుండుట చేత చూపిన ప్రేమను మరచుటకు అన్యాయస్తుడు కాదు. చూపిన ప్రేమ, చూపిన దయ, చూపిన కరుణ, నీవు చూపిన ప్రేమ, లోక ప్రేమ అనుకోండి, అది అశాశ్వతమైనది. దాంట్లో మాయ ఉంటుంది, ముళ్ళు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, శ్రమ ఉంటుంది, నింద ఉంటుంది, నాశనం ఉంటుందండి లోక ప్రేమలో ఎన్నో ఉంటాయి. అయితే దేవుని ప్రేమలో చూడండి జీవం ఉంటుంది, దేవుని ప్రేమలో ఆశీర్వాదం ఉంటుంది, దేవుని ప్రేమలో అన్ని సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవుని ప్రేమలో అన్ని నీవు చూపిన ప్రేమ ఉందనుకోండి, దోషములన్నిటి ఏమవుతుంది? కప్పుతుంది. ప్రేమ ఉంటే దోషాలన్నీ కప్పుతుందండి. ప్రేమ లేదనుకోండి, చిన్నది కూడా భూతద్దంలో పెడితే ఇంత పెద్ద కనపడుతుంది. ప్రేమ ఉండాలి, క్రీస్తు ప్రేమ చూపాలి. క్రీస్తు ప్రేమ చూపి మార్చాలి ఇంకెందరినో. క్రీస్తు ప్రేమ నా యేసయ్య ప్రపంచానికి చూపాడు. ఆ ప్రేమను చూచిన విన్న మనము ఆ క్రీస్తు ప్రేమను పొందుకొని క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం త్వరగా 27వ వాక్యం చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 27వ వాక్యం. నీ దృష్టికి అంగీకారమగునుగాక, ఒకవేళ నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాడు రాజుకు. దానియేలు, ఇదిగో నువ్వు పాపాలు మాని నీతి న్యాయములు అనుసరిస్తే, నువ్వు బాధ పెట్టిన వారి యందు కరుణ ప్రేమ చూపిన ఎడల నీకున్న క్షేమం ఇక మీదట నీకున్న క్షేమం. ఒకప్పుడు నీవు క్షేమంగా ఉన్నావు, ఇప్పుడు బాధలు, రోగాలు, కష్టాలు, నష్టాలు, ఇరుకు, ఇబ్బంది, నింద, అవమానము, కన్నీళ్ళు, వేదన, దుఃఖము, ఆయాస, అసూయ, రకరకాల ఇబ్బందులు పడుతూ నలిగిపోతున్నావేమో. ఒకప్పుడు క్షేమంగా ఉన్నావు, ఇప్పుడు కరువుతో ఉన్నావేమో. ఒకప్పుడు బాగా ఉన్నావు, ఇప్పుడు బాధల్లో ఉన్నావేమో. ఒకప్పుడు సంతోషంగా ఉండి ఇప్పుడు ఏడుస్తున్నావేమో. ఒకప్పుడు అన్నీ ఉండి అన్నీ పోగొట్టుకున్నావేమో. చూపిన ప్రేమ, ఇదిగో నీకు క్షేమం ఇంతకు ముందు ఉందే, ఇంతకు ముందు ఉందే. ఏబు చూడండి, ఏబును
అందరు విడిచిపెట్టిన స్నేహితులు రకరకాలుగా మాట్లాడినా, రకరకాలుగా ఎక్కడున్నారని దేవుడన్నా వారి మీద కరుణ చూపించి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు. పూర్వపు స్థితి, క్షేమపు స్థితి, తనకు కలిగిన పూర్వపు స్థితి కంటే రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. కారణం ప్రేమ చూపాలి. నీకు ఒకవేళ క్షేమంగా ఉన్నావేమో, పూర్వం అన్ని పోగొట్టుకొని ఉండొచ్చు. పోగొట్టుకున్న దానికి నా దేవుడు నీకు రెట్టింపు దయచేయబోతూ ఉన్నాడు. రెట్టింపు కార్యాలు నా దేవుడు చేస్తాడు, ఇస్తాడు. ఇస్తాడా ఇవ్వడా? సందేహమా? గట్టిగా చెప్పండి. ఆశతో పోగొట్టుకున్న గత సంవత్సరంలో పంట నష్టపోయి ఉండవచ్చు. ఈ సంవత్సరం రెండంతలుగా నీకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. పోయిన సంవత్సరం వ్యాపారంలో నీకు నష్టం కలిగి ఉండవచ్చు. ఈ సంవత్సరం రెండంతలుగా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరం నీకు జీతము 20,000గా ఉండవచ్చు. 40,000 జీతము ఉద్యోగం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన చేస్తాడు. నువ్వు ప్రేమ చూపాలి. ఏం చూపాలి? ప్రేమ చూపాలి. దూషించిన వాడు, బంధువులు అందరూ ఎగతాళి చేసిన వాడు ఎదురు వస్తే ప్రేమ చూపుతున్నాడు. ఆ ప్రేమ కరుణ చూపుతుంటే క్షేమం, తనకి అంత క్షేమం తీసుకుని వెళ్ళాడు. చూడండి దేవుని కృప నువ్వు చూపిన ఎడల ఆయన కృప చూడండి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఆయన కుమార్తెలు అంత సౌందర్యం కలిగిన వారిగా మార్చబడ్డారు. ఒకప్పుడు గొప్పవాడిగా ఉన్న దానికంటే అధికమైన గొప్పవాడిగా మార్చగలిగాడు. ప్రేమ కరుణ మనం చూపాలి. ప్రేమ చూపాలండి. ప్రేమ చూపాలి. మనం ఏం మూట కట్టుకొని పోతాం? ప్రేమ చూపాలి. యోబు అలా చూపాడు. ఎంత మూట కట్టుకొని చరిత్రలో నిలిచాడు. నువ్వు ఈ హోసన్న మందిరంలో రెండంతల ఆశీర్వాదంతో ఇక్కడ నిలబడబోతూ ఉన్నావు. నువ్వు సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు. నిశ్చయముగా దేవుడు నీ పట్ల చేస్తాడు. నువ్వు ప్రేమ చూపు. ప్రేమ చూపే క్రైస్తవుడిగా, ప్రేమ చూపించే విశ్వాసిగా, ప్రేమ చూపించే భక్తిగా, పరిచారకుడిగా నువ్వు నిలబడు. దేవుడు నీకు పూర్వము కలిగిన క్షేమం కంటే రెండంతల క్షేమాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, దశలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. వాక్యం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వాక్యం. వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును, పరిశుద్ధుల ఓర్పు, నువ్వు ఓర్పు చూపాలి. పరిశుద్ధుల ఓర్పు, యేసయ్య ఓర్పు, ఓర్పు నువ్వు చూపాలి. నువ్వు ఓర్చుకోవాలి. ఈరోజు కుటుంబంలో చూడండి, చాలామంది జీవితాల్లో ఎంత ఓర్చుకుంటారు. ఒక్కొక్కరిని బొచ్చు పట్టుకొని ఈడ్చిన గుమ్మం దాటరు. నా భర్త అండి, నా కుటుంబం అండి, నా పిల్లలండి. ఓర్పు, ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుంది. ఓర్పు కలిగి ఉంటే ద్రోహం నీ ఇంట్లో జరిగే చోట, నీ వ్యక్తిగత జీవితంలో ద్రోహంలో పడిపోకుండా ఆపుతుంది. ఈరోజు ఓర్పు లేకనే నశించిపోతున్నారు. ఓర్పు లేకనే నిలకడలేని జీవితాలుగా మార్చబడుతున్నాయి. ఓర్పు లేకనే లోకంలో కలిసిపోతున్నారు. ఓర్పు లేకనే నామకార్థపు క్రైస్తవులుగా మారిపోతున్నారు. ఓర్పు ఉండాలి.
ఓర్పు అని పేరు పెట్టుకుంది కానీ ఓర్పు లేదా మీకు? టాటా బాయ్ ఎంత కమ్మగా చెప్పుకొని వెళ్ళిపోయిందో. పేరే ఓర్ప, ఓర్పే లేదా మీకు? ఓర్పు ఉన్న వ్యక్తి చరిత్ర పుటానికి ఎక్కింది. మీరు గుర్తుపెట్టుకోండి, రూతు చరిత్రకెక్కింది ఓర్పు వలన. ఓర్పు దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. త్వరగా ముగించుకుందాం. చదవక. సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి మా సువార్త దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. కొందరికి ఎంత ఓర్పో కొందరిని చూసి అతిశయపడుతుంటాం. ఎంత ఓర్పు లేని జీవితాలు చూడండి, ఓర్పలాగా వెళ్ళిపోయింటాయి. కానీ ఓర్పున్న జీవితం రూతు చరిత్రలాగా నిలిచి ఉంటాయి. చివరి మాట హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం. హెబ్రీ పత్రిక ఓర్పు విషయంలోనే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ. ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము, రేపు 1వ తేదీ వాగ్దానం దైవ సేవకుని నోట ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఫలము మీరు పొందాలి అంటే అబ్రహాము దేవుని మాటను నమ్మాడు. ఎలా? ఓర్పుతో సహించాడు. దేవుడు ఇస్తానన్నాడు, సంతానం ఇస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు, గొప్ప చేస్తానన్నాడు, విస్తరింప చేస్తానన్నాడు. ఓర్పుతో. ఎంత ఓర్పో, కుటుంబంలో ఎంత అలజడో. ఒక భార్య ఉంటేనే తలమునకలైపోతున్నారు. ఒక్కరుంటేనే ఆ 3 చెరువులు అన్నా, 3 చెరువులు నీళ్ళేమో కానీ పెద్దలు ఊరికి అనలేదన్నా, 3 చెరువులు నీళ్ళు నేను తాగుతున్నాను అన్న అంటారు ఒక్కొక్కరు. ఎంత ఓర్పో ఒక్కొక్కరికి, ఒక్కొక్క అమ్మకి ఎంత ఓర్పో. ఆ మాటను నమ్మి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి, ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములన్నీ సఫలమగును. మీరు బలహీనులు కావద్దు. ఆ మాటలు విని బలహీనులు కావద్దు. ఆ సన్నివేశాలు చూసి మీరు బలహీనులు కావద్దు. దేవుడు ముందుగానే వాగ్దానం ఇచ్చాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ మాటను నమ్మి ఓర్పుతో సహించి, దేవుడు మనకు తెలిసి కొన్ని విషయాలు ఈ సంవత్సరం ఎన్నో బలహీనపడే పరిస్థితులు, మనుషుల ద్వారాను, ప్రకృతి ద్వారాను, తోటి వ్యక్తుల ద్వారాను, స్నేహితుల ద్వారాను బలహీనతలు, విశ్వాసుల ద్వారాను బలహీనతలు వచ్చినా మీరు బలహీనులు కాక ఆ మాట నమ్మి ధైర్యం వహించండి. ధైర్యం తెల్లండి. మీరు ఇంటికి మీకు కార్యం ఒకటి దేవుడు చేసి పెట్టబోతూ ఉన్నాడు. ఆ మాటను నమ్మి మీ కార్యములన్నీ, నువ్వు వివాహ కార్యం అనుకున్నావో, ఉద్యోగ కార్యం అనుకున్నావో, ఈ దినం రాయబోయే పరీక్షలో నీ బిడ్డలకు దేవుడు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. ఇస్తాడు, జయం ఇస్తాడు. మీ కార్యములన్నీ దేవుడు చెప్పిన వాగ్దానం, నేను చెప్పింది కాదు. ఈ దినం మీ పిల్లలు రాసే ఎగ్జామ్లో
లేకపోతే రాబోయే రోజుల్లో రాసే ఎగ్జామ్లో దేవుని వాగ్దానం నమ్మండి. మంచి సంబంధాలు దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మంచి ఉద్యోగాలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మీరు పొలమును కొనబోతూ ఉన్నారు. చక్కటి వ్యాపారాలు చేయబోతూ ఉన్నారు. మీరు ఆత్మీయతలో వర్ధిల్లబోతూ ఉన్నారు. పరిచారకులుగా మార్చబడబోతూ ఉన్నారు. సంఘములో స్థిరపరచబోతున్నారు. దేవుని కొరకు సాక్షులుగా బ్రతకబోతూ ఉన్నారు. ఆయన రాకడకు మనమందరము ఎత్తబడదుముగాక. ఓర్పు కలిగి ఆ మాటను పట్టుకొందముగాక. అందరూ తల వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఏం చూపాలి? శాశ్వతమైన కృప ఆయన చూపాలంటే నువ్వేం చూపాలి? మొదటిది బుద్ధి చూపాలి, రెండవది భక్తి చూపాలి, మూడవది ప్రేమ చూపాలి, నాలుగవది ఓర్పు చూపిన ఓర్పు, చూపిన ప్రేమ, చూపిన భక్తి, చూపిన బుద్ధి. నీకు ఏది లేదో, ఒకవేళ నీ బుద్ధి సరిగా లేకపోతే, నీ భక్తి సరిగా లేకపోతే, ఒకవేళ ప్రేమ ఏమైనా లోపం ఉంటే క్రీస్తు ప్రేమ పొందుకో. చూపు, క్రీస్తు ప్రేమ చూపు. నిన్ను నన్ను రక్షించిన ప్రేమ, పట్టుకున్న ప్రేమ, ఎత్తుకున్న ప్రేమ, ఆకలి తీర్చిన ప్రేమ, కన్న ప్రేమ, యేసయ్య ప్రేమ చూపు. నేను పుట్టక మునిపే చూచిన ప్రేమ, నేను గిట్టక మునిపే నన్ను పిలిచిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. కృప చూపుచున్నాను. ఓర్పు చూపు. నీ బుద్ధిని బట్టి నీ ఇల్లు, నీ జీవితం, నీ కుటుంబం ఆయన చూపిన కృప. నీ భక్తిని బట్టి ఆయన చూపిన కృప. ఈరోజు శాశ్వతమైన కృప నీకు చూపబోతున్నాడు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకు చూపాలని దేవుడు నిలిచి ఉన్నాడు. అడుగు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, శివాధిపతి అయిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థానపు ఆరాధన తండ్రి విధముగా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఆశీర్వాదకరంగా మీరు మారమించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోగ్యత లేని మమ్మల్ని అందరిని ప్రభా మరలా మీరు సజీవులుగా ఉంచి సజీవుడైన మిమ్మల్ని స్తుతించడానికి మీ సన్నిధికి సమకూర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక సజీవ సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందున్నారు నాయన. మీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు, వింత కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మారాధనలో మా మధ్యకు మీరు దిగి వచ్చారు. ఒక్కొక్కరిని ప్రభా మీ కృపతో ఎదుర్కొని మీరు బలపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుని బలపరిచి ప్రభా మాతో మీరు ముచ్చటించిన ప్రతి మీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామని ఆయన. అయ్యా, చెవియొగ్గి మీరు నా ఎద్దుకు రండి అని మీరు పిలుస్తున్నారు నాయన. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను మీకు చూపుదునని మీరు వాగ్దానం చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. శాశ్వతమైన కృపతో మీరు ఒక్కొక్కరిని ప్రేమిస్తున్న దేవుడిగా మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, మీ సన్నిధిలో మేము నాయనా వేటిని మీకు చూపించాలో మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్ర. పక్షపాప బుద్ధిని చూపించకూడదని మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రం నాయన. అయ్యా, అట్టి వారు మీ కోపమును నాయన తండ్రి మీ దయను పొందుకోరని మీరు మాట్లాడారు తండ్రి. యేసయ్యా, మేము మాలో ఉన్న ప్రతి విధమైన పక్షపాత బుద్ధిని మీరు తీసివేయమని వేడుకున్నాం తండ్రి. మంచి బుద్ధిని మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాము నాయన. దావీదు వలె ప్రభువా సుబుద్ధి కలిగిన వారిగా తండ్రి, మంచి బుద్ధి కలిగిన వ్యక్తులుగా ఒక్కొక్కరు మీరు మార్చమని వేడుకున్నాము నాయన. అయ్యా, మిమ్మల్ని ఎదుర్కొని నాయన మీ సన్నిధిలో సాగిలు పడి ప్రార్థించే వ్యక్తులుగా మార్చమని వేడుకున్నాం. అబీగేలు వల్లే ప్రభువా మీ సన్నిధిలో పశ్చాత్తాప హృదయము కలిగిన ఆయన అయ్యా మిమ్మల్ని సాగిలు పడి నమస్కరించిన ఆయన ప్రతి ఒక్కరూ అట్టి కృపను పొందుకొనున్నట్లుగా, మీ దయను పొందుకొనున్నట్లుగా తండ్రి, మీ దీర్ఘ శాంతము శాశ్వతమైన కృప ఒక్కొక్కరి మీదకి ఆవరించినట్లుగా పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపమని వేడుకుంటున్నాము తండ్రి.
పితరులకి ఎందరికో మీ కృపను చూపారు నాయన. మా తండ్రికి మీరు కృప చూపారు నాయన. శాశ్వతమైన కృప ఒక్కొక్కరికి తోడై ఉండినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. మీ సన్నిధిలో ప్రభువా హిజ్కియా చూపిన భక్తిని బట్టి ప్రభువా వెళ్ళిన ప్రతి చోట మీరు తనకి అయ్యా జయం అనుగ్రహించారు నాయన. మీకు అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాము నాయన. మేము మీ సన్నిధిలో భక్తిని చూపాలని మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కొర్నేలి వలె తన ఇంటి వారందరూ భక్తిని చూపి ఉన్నారని మాట్లాడారు ప్రభా. మేమును మా ఇంటి వారందరూ నాయన అయ్యా మా విశ్వాసులు మా సంఘము అయ్యా మా సేవకులందరూ మీ ఎడల భక్తిని చూపునట్లుగా తండ్రి అట్టి మనస్సుని మీరు మాకు దయచేయమని వేడుకున్నాము నాయన. భక్తి కలిగిన హృదయాన్ని మీరు అనుగ్రహించండి. ప్రతి భక్తిహీనత యేసు నామములో తొలగించమని ఆజ్ఞాపిస్తున్నాము నాయన. మీ అందు భయభక్తులు కలిగి తండ్రి ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని ధ్యానించినట్లుగా మీ అందు భక్తి కలిగి మేము జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకున్నాం. ఎందరో భక్తుల జీవితాల్లో ఎన్నో మేలు చేశారు నాయన. ఎంతోమంది సాక్ష్యాలు ఎదుట మీరు ఉంచున్నారు తండ్రి. మేము కూడా మీ సన్నిధిలో శ్రమ దినమున ప్రభువా మొరపెట్టినట్లుగా మిమ్మల్ని వేడుకొనున్నట్లుగా భక్తి కలిగిన వారిగా ప్రవర్తించినట్లుగా తండ్రి మా భక్తి మీ దృష్టికి అంగీకారముగా మార్చమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా వేషధారణ భక్తి ఎవ్వరూ చేయకూడదు నాయన. హృదయాంతరమందు ప్రభువా భక్తి కలిగిన వారిగా దాని శక్తిని మేము ఆశ్రయించినట్లుగా అట్టి మనస్సుని మాకు ఒక్కొక్కరికి మీరు కలుగు చేయమని వేడుకుంటాం. కలుగు చేయమని వేడుకుంటాం. యేసు నామములో కలుగు చేయమని వేడుకుంటాము తండ్రి. మీరే గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాము దేవా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా పరిశుద్ధులకు చేసిన ఉపచారమును మీరు మర్చిపోయే దేవుడు కాదని మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధులేరుడా తండ్రి అయ్యా ప్రేమను చూపాలని మీరు మాతో మాట్లాడారు నాయన. పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాల్లో మీ ప్రేమను కుమ్మరించిన దేవుడవు నాయన. ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రభువా మీ ప్రేమను స్థిరపరచమని వేడుకున్నాం. స్థిరపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఉపచారము చేసే మనస్సుని మీరు కలుగు చేయండి నాయన. పరిచర్య పట్ల శ్రద్ధను ఆసక్తిని మీరు కలుగు చేయండి నాయన. ఇంకును మీ బిడ్డలు కలిగి ఉన్న దానిని ప్రభువా అంతవరకు చేపట్టినట్లుగా మీరు కృప చూపమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. క్రీస్తు నామమును బట్టి ఓర్పు కలిగి ఉండుడి అని మీరు మాట్లాడారు తండ్రి. మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య కన్నీరు దుఃఖం అన్నిటిలో నాయన ఓర్పు కలిగి నడుచుకోవటానికి మీరు సహాయం చేయండి. అంతవరకు మాలో ఉన్న ఓర్పుని నాయన మేము కాపాడుకోవటానికి మీరు సహాయం చేయమని వేడుకున్నాము తండ్రి. మా ద్వారా మీ నామానికి అవమానము కలగకూడదు నాయన. అపకీర్తి కలగకూడదు తండ్రి. ఓర్పు కలిగిన వ్యక్తులుగా మమ్మల్ని మార్చమని వేడుకున్నాము తండ్రి. మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి సమస్యని మీరు గుర్తెరిగిన దేవుడు. అంతర్భాగంలో ఉన్న ప్రతి బాధను మీరు గుర్తెరిగిన దేవుడవు నాయన. ప్రతి కన్నీరు మీరు తుడవండి. బాధల నుంచి విడిపించండి. రోగాలు ముట్టండి. ఈ క్షణంలో గొప్ప విడుదల మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం. మీరు శాశ్వత కృప చూపు దేవుడుగా మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ బిడ్డలు తిరిగి గృహాలకు వెళుతుండగా నాయన మీ కృప వారిని ఆవరించి ఈ వారం అంతా కాపాడినట్లుగా క్షేమాన్ని ఆరోగ్యాన్ని నెమ్మది సమాధానం కృపను మీరు దయచేయమని వేడుకున్నాం. మీ దాసులు మరింతగా మీ కృపతో బలముతో శక్తితో నింపండి. పరిచయలో శక్తివంతముగా వాడుకోనండి నాయన. ఎక్కడ అడుగు పెట్టిన గొప్ప దీవెన కలగాలి. మీ వాక్కు ప్రత్యక్షత కలగాలి నాయన. మీ శక్తిని కలుగు చేయని కాలేబుకు అనుగ్రహించిన బలముతో మీరు నింపమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంకొన ఆరోగ్యాన్ని అనుగ్రహించి శక్తివంతముగా మీ పరిచయలు వాడుకొని మీరు మహిమ పొందమని వేడుకున్నాం. ఈ ఆరాధన ద్వారా గణనామానికి మహిమ కీర్తి ప్రభావాలు పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.